పీపుల్ థింక్ ఐ ఆల్వేస్ సే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్. అవును. కానీ మనం చెప్పడం కాదు, లెట్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. రైట్. ఇప్పుడు మనం ఆర్డీ అని అన్నది ఏంటంటే రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ మనకి ఏళ్ల తరబడి వస్తుంది. పోస్ట్ ఆఫీస్లో ఉంది, అన్ని బ్యాంక్స్ కూడా ఇస్తాయి. యూ గెట్ సమ్వేర్ అరౌండ్ 7.5 to 8% డిపెండింగ్ ఆన్ ది టెన్యూర్ దట్ యూ హ్యావ్. ఓకే. 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 సో అదే విధంగా మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దే ఆల్వేస్ దేర్ విత్ దట్ 12% దిస్ థింగ్. ఆర్డీ అని అన్నది మీరు స్పెసిఫిక్గా ఎవ్రీ మంత్ మనం ఇంత ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ వెరీ సేఫ్ బికాజ్ మీకు అంటే యూ నో వాట్ ఈస్ ది ఫైనల్ అమౌంట్ వాట్ యూర్ గెటింగ్. రైట్. రైట్. You know what is the final amount that you're getting, so you have your own plan, so you go keep on depositing and other things. Okay. When it comes to the mutual funds, the total amount is collected from different investors, then invested into stocks, debentures and other things. ఇక్కడ మీకు ఏమవుతుంది, మార్కెట్ వాలటాలిటీని బట్టి మీకు ఇక్కడ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. దట్ రిస్క్ ఇస్ దేర్. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లుక్ అట్ ఆర్డీ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూడాలి అని అనుకుంటే, మీకు ఆర్డీలో లెట్స్ కంపేర్ బోత్. యూ హ్యావ్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ దట్ గోస్ ఇన్ ఎవ్రీ మంత్. రైట్. ద సేమ్ వే యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్. మనం ఒక సిప్ తీసుకున్నాం అనుకోండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ ఒక 5,000 చొప్పున మనం వేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కూడా 5,000 వేసుకుంటాం అనమాట. ఓకేనా. మీకు ఇక్కడ ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది మన ఆర్డీలో. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ 7.5 మాక్సిమం 8% ఉంది. అక్కడ ఏమవుతుంది, మీకు 12 to 15% వరకు మీకు వచ్చే అవకాశం ఉంది డిపెండింగ్ ఆన్ ది మార్కెట్ రిస్క్. అండ్ ఇక్కడ మీకు అసలు రిస్కే లేదు, అక్కడ మార్కెట్ రిస్క్ కొంత ఉంటుంది. ఓకే. మీకు ఆర్డీలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం వేస్తున్నాం అనుకోండి, యూ విల్ కంటిన్యూ విత్ ది సేమ్ అమౌంట్. ఓకే. Whereas when it comes to the mutual funds, either you can increase the amount or decrease the amount. అంటే తగ్గించుకోండి, మీరు సేవింగ్స్ మార్చమని నేను చెప్పట్లేదు, వెసులుబాటు ఉంది అక్కడ మనకి చేసుకోవడానికి. ప్లస్ ఆర్డీలో మీరు ఎప్పుడన్నా స్టాప్ చేశారనుకోండి, యువర్ టోటల్ మెచ్యూర్డ్ అమౌంట్ కమ్స్ డౌన్. మీకు ఇక్కడ ఏంటంటే ఒకసారి ఆపుకోవచ్చు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఆ 5,000 ప్లస్ ఈ 5,000 కలిపి 10,000 వేసేసుకోవచ్చు.